ఏంది నాయనా, నీ కొడుకుని చంపిన ఆ కోడల్ని హ్యాపీగా లోపలికి ఆహ్వానిస్తా ఉండావా? సరే, అలాగే అదే నోటితో కాస్త విషం తెప్పించు. నేను నా బిడ్డ తాగి చస్తాము. అఖిల, అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అన్నీ తెలిసి నువ్వెందుకిట్టా మాట్లాడుతుండవు నాయనా? గుళ్ళో జరుగుండాది చూసినావు కదా, మాట్లాడుండాది ఇన్నావుగా. నీ మనవడు నిజం నిరూపిస్తానని బేరాలు పలికినది నీకు గుర్తుండే ఉంటాది కదా. అయినా కూడా తల్లి పిల్లని ఇంట్లోకి రమ్మంటే ఏంటర్థం? నీ కొడుకుని చంపిన ఆ కోడల్ని నువ్వు ఇంట్లోకి రానిస్తావేమో గాని నా కొడుకుని చంపబోయే కోడల్ని నేను రానివ్వను. అందుకే విషం తెప్పించమంటా ఉండా. అత్తా, నీకు విషంతో పనిలేదు. అది నీలోనే కావాల్సినంతుంది. నువ్వు నా మీద నీ మనసులో నింపుకున్న ద్వేషం విషమయ్యే బయటపడుతుంది. ఏయ్ 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 అరవకో. అకారణంగా ఆవేశపడే అలవాటు నీకు నీ కూతురికి ఉండొచ్చు, కానీ అనవసరంగా ఈ గుమ్మం తొక్కే అవసరం మా అమ్మకి చెల్లికి లేదు. అవునా? అయితే ఇప్పుడు నీ చెల్లిని తీసుకుని మీ అమ్మ ఏ దురుద్దేశంతో వచ్చుండాది? దురుద్దేశంతో కాదకిలా, సదుద్దేశంతోనే వచ్చాను. నేను నా బిడ్డ గురించి ఇక్కడికి రాలేదకిలా. నీ ఇంటి బిడ్డగా వచ్చినా నా కోడలు గురించి ఇక్కడికి వచ్చాను. నా గురించా? నా గురించి మాట్లాడేదేముంది? నువ్వు ఇష్టపడి నా కొడుకుని పెళ్లి చేసుకుని రేపటికి 16 రోజులవుతుంది మ్యాగీ. అయితే నువ్వు ప్రేమతో కట్టించుకున్న ఆ పసుపు తాడు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని గద్దమామా, నా పేరు దేవరపాటి వెంకటేష్ నాయుడు. తప్పు చేయడం మా నాన్న పంచిన రక్తంలో లేదు. మా అమ్మ పెంచిన పెంపకంలో కూడా లేదు. అయితే అప్పు చేయకుండా తప్పు చేయకుండా ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించి 5 తులాల గొలుసు చేయించి తీసుకొచ్చేస్తాను అంటావు. అవును, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించి మా అమ్మ కోరిక ప్రకారం దీని మెళ్ళోకి 5 తులాల బంగారం చేయించి తీసుకొస్తాను. అలా తీసుకురాకపోతే నా పేరు దేవరపాటి వెంకటేష్ నాయుడే కాదు. ఆలపాటి వారు, రేపు ఇదే గుమ్మంలో మా అమ్మ తాంబూలం పళ్ళెంలో నువ్వడిగిన పసిడి తాలితో నిలబడుతుంది. హారతి పట్టించి ఆహ్వానించడానికి రెడీగా ఉండండి. ఈ పసుపు తాడు తీయించి దీని ప్లేస్ లో పసిడి తాడు చేయించాలా? అది ఎంత హీనపక్షమైనా ఓ 5 తులాలైనా ఉండాలా. తన సొంత కష్టంతో పెళ్ళానికి బంగారు పుస్తలు చేయించే ధైర్యం నీ మనవడికే ఉంటే చెప్పు నాయనా.
ఏంటమ్మా ఇది? నేను ఒంటి చేత్తో సంపాదిస్తానని వాళ్ళ ముందు ఛాలెంజ్ చేసి వచ్చాను. ఇలా మీ ఒంటి మీద నగలు తీసుకుంటే నేను ఛాలెంజ్ చేసిన దానికి అర్థం ఉండదు. అన్నయ్య, అది కాదన్నయ్య. నీకు అవసరం ఉన్న అమౌంట్ అంత చిన్నదేం కాదు కదా. ఇవన్నా చేతిలో ఉంటే నీకు సాయం అవుతుంది కదా అని. ఇవి నా చేతుల్లో కన్నా మీ ఒంటి మీద ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది విద్య. ఈ చెవిదిద్దులు నా మొదటి నెల జీతంతో నేను నీకు కొనిచ్చినవే. పెట్టుకో. అమ్మా, ఈ ఉంగరం నాన్న నీకిచ్చిన బహుమతి. నీ చేతికి ఉంగరం చూసినప్పుడల్లా నాన్న నీతోనే ఉన్నట్టమ్మా, మన మధ్యనే ఉన్నట్టు ఫీల్ అయ్యేలా చేసే అపురూపమైన జ్ఞాపకం. వీటిని మీరు నేను గెలవడం కోసం ఇస్తున్నా, నేను తీసుకుంటే మాత్రం ఈ క్షణమే ఓడిపోయినట్టు. వెంకీ, అవునమ్మా, ఇవి మీ దగ్గర ఉంటేనే మంచిది. కానీ నాన్న, ఒట్టి చేతులతో వెళ్ళి ఒక్క రోజులో 5 లక్షలు ఎలా సంపాదిస్తావు? ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదమ్మా. కానీ ఎలాగైనా సరే తప్పు చేయకుండా, అప్పు చేయకుండా న్యాయంగా సంపాదిస్తాను. ఆ నమ్మకం అయితే గుండె నిండా ఉందమ్మా. నన్ను ఆశీర్వదించు చాలు. వెళ్ళొస్తానమ్మా.